నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి సారంగపాణి జాతకం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే సారంగపాణి జాతకం అయితే నాకు తెలియదు. సారంగపాణి సినిమా ట్రైలర్ ఎలా ఉందంటే చెప్తాను నేను. ఇది సాధారణంగా అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకుతో చెప్పేయచ్చు కాబట్టి మీరు ఇప్పుడు ఎట్లా ట్రైలర్ చూశారు కాబట్టి ఎలా అనిపించింది? మొత్తానికి జాతకం బాగుంటుందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే జాతకాలన్న అనేది మూఢనమ్మకం అని కొంతమంది అంటూ ఉంటారు. జాతకాలని నమ్ముకుంటూ జీవితాలను నాశనం చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కేవలం మూఢనమ్మకాలుగా భావించుకుంటూ దీని మీద నమ్మకంతో మిగతా పక్కన పెట్టేసి నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఒక వ్యక్తికి పెళ్ళిడికి వచ్చిన ఒక వ్యక్తికి, ప్రేమలో పడిన వ్యక్తికి జాతకాల సమస్య వల్ల ఎటువంటి ఇబ్బంది ఎదురైంది, ప్రేమకి జాతకాలకి మధ్యలో నలిగిపోయే ఈ వ్యక్తికి అదే సారంగపాణి జాతకం అనేది మనకి ఆ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళ తండ్రి పినాకపాణి విషయంలో ఏమంటాడు, ఈ అతి జాతకాల నమ్మకం వల్ల జ్యోతిష్యుడికి చెప్తూ ఉంటాడు వాడు ఎక్కడున్నాడు ఏంటి అని చూపించాడు కాబట్టి ఆ పాత్ర పరంగా. అంటే ఇక్కడ జాతకాలు చూపించుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా చెప్పాడు ఇది. దాంతో నవ్వించే ప్రయత్నం, సినిమా అంతా నవ్వించే ప్రయత్నం చేసినట్టుగా మనకి ట్రైలర్ మొత్తం చూస్తే ఏంటంటే అంత నవ్వులమయమే. అది ఇందులో డాక్టర్ సమరం కనిపించవచ్చు, లేకపోతే ఇంకా వేరే వ్యక్తులు కూడా కనిపించవచ్చు. డైలాగుల పరంగా చూసుకుంటే అట్లా కూడా అనిపిస్తుంది ఇది. అదే మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, యువత అందరూ కూడా 30 దశకాలు దాటి 40-45 దాకా వెళ్ళిన తర్వాత కూడా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే పెళ్ళిళ్ళు ప్రసాదులు ఉన్నారు, అదేవిధంగా అమ్మాయిలు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ ఇది కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు జాతకాలు చూపించుకుని పెళ్లి చేసుకున్నా విడిపోతున్నారు. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు దీంట్లో ఏ అంశాన్ని టచ్ చేశారు అంటే పెళ్లి కాని ప్రసాద్ లాంటి పాత్ర ప్రియదర్శిది. అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే శ్రీదేవి మూవీస్ గతంలో బాలకృష్ణ గారితో కానీ, లేకపోతే ఆదిత్య 369 కానీ, చంద్రమోహన్ గారి మేనల్డ్ అయిన ప్రొడ్యూసరు, మరి ఆయన అభిరుచికల నిర్మాత. మన మధ్యన యశోద సినిమా కూడా ఆయన చేసింది. అలాంటి వ్యక్తి ఒక విధంగా చేయటం ఏంటంటే ఇది ప్రయోగం. అవసరాల శ్రీనివాస్ పాత్ర రెగ్యులర్గా ఈ ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలో అవసరాల శ్రీనివాస్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు. వైవా హర్ష కానీ, మనకి ట్రైలర్లో చూసుకుంటే నరేష్ కానీ, సీనియర్ నరేష్, వెన్నెల కిషోరు, వీళ్ళందరి పాత్రలు కూడా ఉన్నాయి. ఈ పాత్రలు కూడా అంతిమ లక్ష్యం నవ్వించడమేలాగా మనకి డైలాగులు కానీ, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కోరుకుంటున్నారు కాబట్టి ఇంద్రగంటి మోహన్ కృష్ణ పూర్తిగా వినోదం మీదే ఫోకస్ పెట్టి ఈ సినిమాని చేసినట్టుగా మనకు అనిపిస్తుందండి. అయితే సాధారణంగా ఇంద్రగంటి మోహన్కి సంబంధించి చూసుకుంటే గతంలో చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు, కానీ మధ్యలో చాలా గ్యాప్ అయితే కనిపిస్తుంది. గ్యాప్ వచ్చిందా, తీసుకున్నారా అంటే ఏం చెప్తారు? అంటే సినిమా రంగంలో ఒక్కొక్కసారి గ్యాప్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి, గ్యాప్ వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అది ఒక్కోసారి నచ్చే సినిమా తీశారనుకోండి, గ్యాప్ వచ్చే ప్రసక్తే ఉండదు. నచ్చని సినిమా తీస్తే ఆ గ్యాప్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ ఎందుకంటే మోహన్ కృష్ణ గారికి ఏంటంటే కొంత మినిమం గ్యారంటీ లాగా ఒక బ్రాండ్ ఉంది కాబట్టి అంతో ఇంతో. ఇప్పుడు మనకి నాని అష్టాచమ్మ దగ్గర మొదలు పెట్టుకుంటే మరి ఆయన కొన్ని సినిమాలు చేసినవన్నీ కూడా బాగా, ఎందుకంటే ఆ ఫ్యామిలీనే ఒక అతను చెప్పాలంటే రైటర్స్ ఫ్యామిలీ. నాకు తెలుసు వాళ్ళ నాన్నగారు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు, వాళ్ళ నాన్నగారు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు మంచి రైటరు, వాళ్ళ అమ్మగారు ఇంద్రగంటి జానకి బాల గారు ఆల్ ఇండియా రేడియోలో ఉన్నారు. హనుమత్ శాస్త్రి గారు వాళ్ళ తాతగారు, ఆయన మంచి కథా రచయిత. అలాగే వాళ్ళ పిన్ని గారు సూర్య సత్యవాణి గారు మంచి సంగీత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఇలా కళతో ముడిపడి ఉన్న కుటుంబంగా చెప్పాల్సి వస్తుంది. అందుకనే ఆ అభిరుచి అనేది ఆయన సినిమాల పరంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సారంగపాణి జాతకంలో ఏదో ఒక మంచి ప్రయత్నం చేశారని అనుకోవాల్సి వస్తుంది. అది ఏంటి, దీంట్లో ఉన్న ట్విస్ట్ ఏంటి అనేది ఈ సినిమాలో ఉన్న కీలకమైన అంశం. అయితే సాధారణ మనం చూసుకుంటే గతంలో మనకి ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క మార్క్ అంటూ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఇంద్రగంటి గారికి కూడా ఒక మంచి మార్క్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంద్రగంటి గారి సినిమా అని చెప్పుకోవచ్చు. సో అలాంటి కోవలోనే కనిపిస్తుందా? ట్రైలర్ చూస్తే మీకు ఏమనిపించింది? ఖచ్చితంగా. అంటే ఇంద్రగంటి సినిమాల్లో కూడా దీనికి ఇంకా కామెడీకి పెద్దపీట వేశారని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందులో మనకి ట్రైలర్ మొత్తం కూడా నవ్వించే ప్రయత్నం జరిగింది కాబట్టి కామెడీని నమ్ముకుంటే ఖచ్చితంగా ఇది హిట్. థియేటర్కి జనాలు రప్పించాలంటే ఏదో ఒక సాహసం చేయాలి. ఆ సాహసం అంతా కామెడీ మీద ఫోకస్ పెట్టి చేస్తే బెటర్ అనే ఉద్దేశంతో ఆయన నమ్మి ఈ ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. అదే అండి.
అయితే సాధారణంగా ఈ ట్రైలర్ చూస్తే కొంత బూతు పాలు కూడా కలిసాయేమో ఈసారి ఇంద్రగంటి గారి యొక్క ఏమంటారు రైటింగ్స్లో. సమరం పేరు చెప్పాక నేను ఆ డైలాగులు హత్య ప్రయత్నానికినో దీనికి లింక్ పెట్టి మాట్లాడిన మాటలు చూస్తే కొంత అక్కడక్కడ డైలాగుల పరంగా కొంత బూతుతో కూడా నవ్వించే ప్రయత్నం జరిగిందని మనకు అనిపిస్తుంది. అంటే గతంలో ఇలా ఉన్నాయంటారా ఇంద్రగంటి గారి సినిమాలు ఏమన్నా? ఇంద్రగంటి గారి సినిమాల్లో అంటే మరీ బూతుకిను శృంగారానికి కూడా తేడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే కొంత ఆ వాతావరణం అంటే నాస్తిక కేంద్రంతో కూడా ఇంద్రగంటి మోహనకృష్ణ గారికి కొంత అవినాభావ సంబంధం ఉంది విజయవాడ నాస్తిక కేంద్రంతో. కానీ ఇక్కడ నాస్తికత్వాన్ని చెప్పారా ఆస్తికత్వం చెప్పారా అని తెలియదు. కాబట్టి అదే నాస్తిక కేంద్రంలో డాక్టర్ సమరం గారు కూడా ఉంటారు. కాబట్టి ఆ తాలూకు డైలాగులు కూడా ఏమైనా పడ్డాయేమో అనిపిస్తుంది నాకు. అదండి. సో సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు అయితే ఆయన తీయరు. సో ఓన్లీ చిన్న చిన్న సినిమాలు మాత్రం ఎప్పుడు తీస్తూ వెళ్తుంటారు. సో భారీ స్థాయి సినిమాలాగా కనిపిస్తుందా? ఎలా ఉన్నాయి కమర్షియల్గా చూస్తే మీకు ఏమన్నా ట్రైలర్ చూస్తే మీకు ఏమైనా కనిపించిందా? కమర్షియల్ సినిమాలాగా కనిపించిందా? అంటే కమర్షియల్ భారీ సినిమాలాగా లేదండి. ఆయన ఎప్పుడు సేఫ్ జోనర్లోనే వెళ్ళాడండి. ఆయన ఏ బడ్జెట్ ఎంత పెట్టాలి, ఏ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలని ఒక ఇది ఉంటుంది. కాకపోతే ఈ సినిమాకి వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే కోర్ట్ అనే సినిమా పెద్ద సక్సెస్ అవ్వటం అనేది ఇప్పుడు ఈ సినిమా రిలీజ్కి 25వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. అది ఒక ప్లస్ పాయింట్. ఆ కోర్ట్ అనే సక్సెస్ కనిపిస్తుంది. ద కోర్ట్ సక్సెస్ వల్ల ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా? ప్రియదర్శిలో మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, ఖచ్చితంగా అతను ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాల్సి వస్తుంది. అంటే ఏ పాత్ర అయినా అతనిలో ఉన్న టైమింగ్ అనేది ఎందుకంటే నేను సాధారణంగా ఏ నటుడికి కూడా ఆ నటుడు అడ్రస్ ఏంటి, ఎక్కడ ఉంటాడు ఎత్తుకుని మరి మెసేజ్ పెట్టే పరిస్థితి నాకు ఉండదు. అలాంటిది నేను పెళ్లి చూపుల సినిమా చూసినప్పుడు ఈ నటుడు ఆ టైమింగ్ చూసిన తర్వాత నేను ఫేస్బుక్లో ఒక మెసేజ్ పెట్టాను. ప్రియదర్శికి ఫేస్బుక్లో ఉంటే యాక్టివ్గా ఉంటే ఒక మెసేజ్ పెడితే ఆయన రిప్లై కొట్టాడు. మీరు ఎక్కడ ఉంటారని అడిగితే నేను మియాపూర్లో ఉంటానని చెప్పి ఆయన రిప్లై కొట్టాడు. అది నాకు గుర్తు. తర్వాత బలగంలో చూసాం మనం ఆయన టాలెంట్. చాలా సినిమాలు మనం ప్రియదర్శిని చాలా సినిమాలు చూస్తున్నాం. ఒక మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. సో ఓవరాల్గా ఒక పక్క ఇంద్రగంటి, అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రియదర్శి. సో వీళ్ళిద్దరు కూడా మంచి సక్సెస్కి వీళ్ళిద్దరూ దోహదపడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అభిరుచి గల డైరెక్టరు. ఈయనకి మంచి పట్టు, నటన మీద మంచి పట్టు ఉంది, ప్యాషన్ ఉంది. అలాంటి నటుడు. అలాగే శ్రీదేవి మూవీస్ బ్యానర్ శివలింగ కృష్ణప్రసాద్ గారు, ఆయన కూడా అద్భుతమైన చంద్రబాబు గారికి మేనల్డు. శ్రీదేవి మూవీస్ బ్యానర్కే ఒక వాల్యూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది హిట్ అవుద్దని అనుకుంటున్నా. సో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఏంటంటే ఏం చెప్తారు? 25వ తారీఖు రిలీజ్ అండి. 25వ తారీఖు మళ్ళీ మనం రివ్యూలో కలుసుకుందాం. ఖచ్చితంగా. రైట్ సార్, నమస్తే.